సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం. శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానన శుభదం. శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. తిరువాట్టారు. మనం భగవానుడిని పొందడానికి ఎన్ని పాట్లు పడతామో భగవానుడు కూడా మనని పొందడానికి అన్ని పాట్లు పడుతూ ఉంటాడట. భగవానుడిని పొందడానికి మనం కర్మయోగమనో జ్ఞానయోగమనో భక్తి యోగమనో ప్రపత్తి యోగమనో అవతార రహస్య యోగమనో పురుషోత్తమ ప్రాప్తి యోగమనో ఏవో యోగాల్ని మనం పట్టుకుని వాటి ద్వారా మనం ఎంతో కాలం ప్రయత్నించినా ఆ భగవానుడు మనకి లభ్యం కాడు. అదేవిధంగా భగవానుడు కూడా మనల్ని ప్రేమించి మన కోసరంగా ఆయన ఎన్నో పాటలు పడుతూ ఉంటాడట. చూడండి, తానొట్టి వంది ఎంతన నంజ వంజిత్తి అంటారా అళ్ళువార్లు. అంటే మనం పిలవకపోయినా మనను పొందాలి అనేటువంటి కోరికతోటి తనంతట తానుగా వచ్చి మన హృదయంలో ప్రవేశించాడట. ఎలా ప్రవేశించాడు? మనకే తెలియకుండా ప్రవేశించాడు. ప్రవేశించిన దగ్గర నుంచి మనని పొందడానికి మనని అభిముఖుడుగా చేసుకోవడానికి ఎన్నో పాటలు పడుతూ ఉంటాడు సర్వేశ్వరుడు. ఇది అర్జునుడి విషయంలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆనాడు భారత యుద్ధం సంప్రాప్తమైంది. భారత యుద్ధంలో పాండవ పక్షాన తాను సహకరిస్తాను, అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహిస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు స్వామి. ఒప్పుకున్నవాడు సారథ్యం చేయడం ఒకటేనా? ఆనాడు అర్జునుడికి సారథ్యం చేస్తాను అని స్వామి ఒప్పుకున్నాడు. అటు కౌరవపక్షానికి వెడితే శల్యమహాశయుణ్ణి కర్ణుడికి సారథ్యం చేయమంటే నేను సారథ్యం చేసేంత తక్కువవాడిగా కనిపిస్తున్నానని నీకు అని అడుగుతాడు దుర్యోధనుణ్ణి. అంటే సారథ్యం చేయడం ఒక చాలా తక్కువతనంగా భావించేటువంటి ఆ సమయంలోనే స్వామి తన గొప్పతనాన్నంతా కూడా దాచిపెట్టుకుని అర్జునుడిని తనకి స్వాధీనం చేసుకోవడానికి అనుకూలంగా అర్జునుని యొక్క రథానికి సారథ్యం వహించాడు. సారథ్యం వహించడమే కాదు, నఖ నియమిత కండూన్ పాండవ స్యందనాశ్వాన్ అని ఆ గుర్రాలన్నిటికీ కూడా మాలిష్ చేశాడట. ఆ మాలిష్ చేసేటప్పుడు చేతిలో ఉండేటువంటి ఆ కవచీకర్రని తలలోపల పెట్టుకుని తలకి ఉండేటువంటి ఆ తలపాగా లోపల దాన్ని దాచి ఆ విధంగా ఆయనకు ఉండేటువంటి ఆ కళ్ళాలు రెండింటినీ కూడా చక్కగా నోటితోటి పట్టుకుని ఆ గుర్రాల్ని చేతితోటి దువ్వి వాటినన్నిటికీ కూడా మాలిష్ చేస్తూ ఉన్నాడట స్వామి. అంటే అంత గొప్పవాడు, పరమపదవాసుడైనటువంటి పరవాసుదేవుడు శ్రీకృష్ణుడిగా అవతరించడమే కాదు,
ఆ సారథ్యాన్ని వహించడమే కాదు, ఆ గుర్రాలకు మాలిసు చేసేటువంటి స్థితికి కూడా ఆయన వచ్చేశాడు అంటే ఆశ్రితుల యొక్క పారతంత్ర్య విషయంలో, ఆశ్రిత పారతంత్ర్యం విషయంలో ఆయన ఎంత పరతంత్రుడుగా ఉన్నాడు మనం దీంట్లో దర్శించవచ్చు. అందుకనే విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉన్నది భగవానుడికి విధేయాత్మ. తనని ఎవరైతే ప్రేమించి తనని ఆరాధిస్తారో, తనే కావాలి అని అనుకుంటారో, తన మీద ప్రాణాలు పెట్టుకుంటారో అటువంటి వారి విషయంలో తాను విధేయుడుగా ఉండి వారికి కట్టుబడిపోయి ఉండి వారి విషయంలో తన యొక్క పారతంత్ర్య గుణాన్ని ప్రకాశింపజేస్తాడు అని. అదిగో అటువంటి పారతంత్ర స్వరూపాన్ని ప్రకాశింపజేసేటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఈ తిరువాట్టారు క్షేత్రంలో స్వామి శయనించి ఉన్నాడు. తిరువనంతపురం లాంటి క్షేత్రమే తిరువాట్టారు. తిరువనంతపురం ఆలయం, తిరువాట్టారు ఆలయాలు ఒక్కలాగే ఉంటాయి. నాగర్ కోయిలల్కి పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. श्रीवाटार्पुरे भुजङ्गशयनः श्रीरामतीर्थांचिते त्वष्टाङ्गाह्वयमादिकेशव विभुः वैमानमास्तश्रियम् देवीं मारतकोपपूर्वलतिकां सम्प्राप्य पश्चान्मुखः स्तुत्यः चन्द्रपराशराक्षी विषयः रेजे शठारेन्मुनेः। ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్న స్వామికి ఆదికేశవుడని పేరు. అమ్మవారు మరకతవల్లి. శ్రీరామతీర్థ సమీపంలో అష్టాంగ విమానంలో ఆదిశేషుల మీద పశ్చిమముఖంగా శయనించి ఉంటారు స్వామి. తిరువనంతపురంలో తూర్పుముఖంగా శయనం, ఇక్కడ పశ్చిమముఖ శయనం. స్వామి పడమర ముఖంగా ఉన్న మనం ఆలయంలోకి ప్రవేశించేది తూర్పుముఖంగానే. ఊరు చుట్టూ 2 నదీ ప్రవాహాలు ఉండడం చేత ఈ క్షేత్రానికి తిరువాట్టారు అనే పేరొచ్చిందట. నమ్మాళ్వార్లచే వళంమికు నది అంటే మిక్కిలి సంపన్నమైన దేశం అని ప్రస్తుతింపబడిన ఈ క్షేత్రం ఈనాడు కనీస వసతులు కూడా లేని కుగ్రామం. అయినా స్వామి వైభవానికి ఎలాంటి లోటు లేదు. తిరువనంతపురం పద్మనాభస్వామివారు వీరికి తమ్ములని ఇక్కడి వారి అభిప్రాయం. సన్నిధి కూడా తిరువనంతపురం ఆలయంలానే ఉంటుంది. అక్కడిలాగే స్వామి చాలా పెద్ద మూర్తి. అసలు చెప్పాలంటే తిరువనంతపురం మూర్తి కంటే పెద్ద మూర్తి కావడం చేత 3 ద్వారాలలోనే దర్శనముంటుంది. పాదాల వద్ద శివలింగం ఉంటుంది. నాభిస్థానంలో నిలువెత్తు శ్రీదేవి భూదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ముందు ఉండే మండపానికి ఉదయ మార్తాండ మండపం అని పేరు. ఈ మండపంలో వేణుగోపాలుడు, చతుర్ముఖుడు, నమ్మాళ్వార్లు మొదలైన వారి విగ్రహాలు సుమారు 6 అడుగులవి మనకు దర్శనమిస్తాయి. తిరువనంతపురంలో వలెనే 3 ద్వారాలలో దర్శనం. మొదటి ద్వారంలో ముఖపద్మం, 2వ ద్వారంలో నాభి, 3వ ద్వారంలో శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఒకప్పుడు బ్రహ్మగారు ఈ తిరువాట్టారు ప్రాంతంలో యజ్ఞాన్ని తలపెట్టారు. కాని ఆ విషయం తన దేవేరి సరస్వతీదేవికి చెప్పలేదు. దాంతో ఆమెకు కోపం వచ్చేసింది. సరే, యజ్ఞం ప్రారంభమయ్యింది. ఋత్విక్కులు మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. కాని సరస్వతీదేవి కోపగించి వారి నాలుకల మీద సరిగ్గా నర్తించడం మానేసింది. దాంతో వారి ఉచ్చారణలో దోషాలు ఏర్పడ్డాయి. ఆ కారణాన యజ్ఞకుండంలోంచి యజ్ఞపురుషుడికి బదులుగా 2 రాక్షసులు అన్నా చెల్లెళ్లు పుట్టుకొచ్చారు. వారే కేశన్, కేసి అనేవారు. సరే, ఇలా పుట్టిన వారిద్దరూ లోకాలను పీడించసాగారు. యజ్ఞకుండంలోంచి పుట్టిన కారణాన వారిని ఎవ్వరూ సంహరించలేకపోతున్నారు. ఇక ఇది పని కాదని విధాత శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు.
స్వామి ప్రత్యక్షమై కేశన్ అనే రాక్షసునితో 7 దినాలు యుద్ధం చేశాడు. కాని కేశన్ మాత్రం చావలేదు. దాంతో స్వామికి కోపం వచ్చి మహేంద్రగిరి మీద నుంచి ఆ రక్కసుని పైకి ఎత్తి పడేశాడు. అంతేకాదు, వాడి గుండెలు పగిలేలా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వనికి నేలపై పడినవాడు వెంటనే లేవలేకపోయాడు. ఇది గమనించిన ఆదిశేషుడు లేవబోతున్న ఆ రాక్షసుని తన శరీరంతో చుట్టేశాడు. స్వామి ఆదిశేషునిపై పవళించాడు. దాంతో ఆ రాక్షసుడు మరి లేవలేక అణగిపోయి పడి ఉన్నాడట. ఇలా అన్న అణగారిపోవడం చూచిన కేసి ఆగ్రహించింది. కోడై అనే తన స్నేహితురాలితో కలిసి 2 నదులుగా మారి ఆ ప్రాంతాన్ని ముంచివేయబోయింది. వెంటనే భూదేవి స్వామి వేంచేసియున్న ఆ స్థలాన్ని పైకి ఎత్తివేసింది. నేటికీ సన్నిధి ప్రాంతం ఎత్తుగానే ఉంటుంది. స్వామి కేసి చేసిన పనికి కోపించి నదీ రూపంతోనే ఉండి ముందుకే ప్రవహించండి అని శపించాడు. ఆ కారణాన ఆ 2 నదులు ఈ ప్రాంతాన్ని చుట్టి ముందుకు ప్రవహిస్తున్నాయి. ఇలా కేసి పడిన చోటే తిరువాట్టారుగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రత్యక్షమైన స్వామికి ఆదికేశవుడు అని పేరు. ఆ తరువాత కాలంలో చంద్రుడు పరాశరుడు స్వామిని సేవించి తమ అభీష్ట సిద్ధిని పొందారు. ఈ స్వామి తిరువనంతపురం రాజులకు ఇష్టదైవం. ఒకప్పుడు ఈ ఆదికేశవ స్వామికి ప్రతినిత్యం సుమారు 1200 కేజీలతో తయారైన ప్రసాదం నైవేద్యంగా సమర్పించేవారట. ఆ వైభోగం ఈనాడు మనకు కనిపించదు. తైలదీపాల వెలుగులో స్వామి అద్భుతంగా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అయితే తిరువనంతపురంలో కనిపించినట్లుగా ఇక్కడ నాభీకమలంలో చతుర్ముఖుడు మనకు కనిపించడు. అత్యంత వైభవోపేతమైన ఈ దివ్య దేశాన్ని నమ్మాళ్వార్లు ఆదరంతో ప్రస్తుతిస్తారు. ఓ మనసా, నేను కోరిన విధంగానే సర్వేశ్వరుడు నన్ను అనుగ్రహించి పరమపదమును ప్రసాదిస్తున్నాడు. ఇక నువ్వు నీ మొండి పట్టుదల వదలి ఈ సంసారంలో తిరిగి పుట్టనవసరం లేకుండా తిరువాట్టారు స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించు. ఇలా తిరిగి జన్మ లేకుండా చెయ్యాలనే అతడు మన అనాది పాపములను పోగొట్టినాడు. తనను పలుమార్లు ప్రస్తుతించే భాగ్యాన్ని కలుగజేసినాడు. లోకులతో సహవాసమును తప్పించినాడు. అతడు చేసిన ఉపకారములను తలచుకొని ఒక్కసారి ధన్యతనుందుము. ఓ మనసా, ఆ సర్వేశ్వరుని నామములను అనేకము చెప్పితిమి కదా. అతడు నేడు మనలను అనుగ్రహించినాడు. అతడే నేడు తిరువాట్టారు క్షేత్రంలో వేంచేసియుండి మనము కోరినట్లు పరమపదమును ప్రసాదించుటకై త్వరపడుచున్నాడు. త్వరగా వారి శ్రీపాదములను ఆశ్రయింపుము అంటూ ప్రస్తుతించే ఈ పాటను వినండి. நாராயணனை நாமங்கள் பல சொல்லி மண்ணுலகில் வளம் மிக்க பாட்டாத்தான் வந்தின்னி விண்ணுலகம் தருவானாய் விறகின்னான் விழிவாயே எண்ணினவாறாக இக்கருமங்கடன் நெஞ்சே. విత్తువక్కోడు. గోపికలందరూ కూడా యశోదాదేవి దగ్గరికి వచ్చి, చూడమ్మా, మీ పిల్లవాడు మా ఇంట్లో పాలు పెరుగు ఉండనివ్వటం లేదు. ఎంత దూరంలో పెట్టినా ఎంత పైకి పెట్టినా వచ్చి వాటిని అన్నిటినీ కూడా తాగేస్తున్నాడు, తినేస్తున్నాడు. ఏదో తానొక్కడు తింటే పర్వాలేదు, తన కూడా ఉండే వాళ్ళందరికీ కూడా పెట్టడమే కాదు, ఆ కొండలన్నిటినీ కూడా పగలగొట్టి వెళ్ళిపోతున్నాడమ్మా అని గోపికలందరూ కూడా యశోదాదేవితోటి శ్రీకృష్ణుని మీద ఫిర్యాదు చేశారు. వెంటనే యశోదమ్మ శ్రీకృష్ణుని పిలిచింది. ఆయన వచ్చాడు. ఒక చేత్తోటి వెన నాక్కుంటూ ఇంకో చేత్తోటి బొజ్జ తడువుకుంటాను. ఏమయ్యా, నువ్వు వారింటికి వెళ్ళి వెన్న తిన్నావా నువ్వు అనంటే, నేను తినలేదమ్మా, వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని బుకాయిస్తాడు. అయితే ఇప్పుడు నువ్వు తింటున్న పని ఏమిటి, నీ చేతిలోది ఏమిటి అని అడిగింది యశోదమ్మ. నిన్న నువ్వు పెట్టావు కదా వెన్న, దాన్ని దాచుకుని ఈ పూట తింటున్నాను అని చెప్పినని ఒక చక్కని అబద్ధాన్ని ఆడేశాడు స్వామి. ఓహో, నీకు దాచుకోవడం కూడా తెలిసినా స్వామి నాయనా అని చెప్పినంటూ యశోద ఆ పిల్లవాడిని పట్టుకుని కట్టేయడానికి ప్రయత్నించింది.
ప్రయత్నిస్తే ఈయన దొరకకుండా పారిపోతుంటే ఆమె ఒక కర్ర తీసుకుని అతన్ని తరవడం ఆరంభిస్తుంటే ఈయన పరుగులు తీసి చివరికి ఆ తల్లి చేతికి దొరికితే ఆమె 2 చొరకలు అంటిద్దామని అనుకున్నది. కర్ర పైకెత్తేటప్పటికి ఏం చేశాడు ఈయన, ఆ యశోదమ్మ కాళ్ళు 2 పట్టుకుని అమ్మా నన్ను కొట్టకు అని చెప్పినని రాని ఏడుపుని అభినయిస్తూ కళ్ళు నిలుపుకుంటూ లేని కన్నీరు తెచ్చుకున్నాడట. ఇదే భావాన్ని కులశేఖరాళ్వార్లు తల్లి కోపించినప్పటికీ బిడ్డ తల్లి పాదములను విడిచిపెట్టదు కదా అని అంటారు. అదే భావాన్ని వారు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుమడిలో కూడా అనుగ్రహిస్తారు. అటువంటి ఆ దివ్యానుగ్రహానికి పాత్రమైనటువంటి క్షేత్రం విత్తువక్కోడు. మలయాళ దేశంలో ఉండేటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని మనం దర్శించినప్పుడు మనకి ఆ కులశేఖరాళ్వార్ల యొక్క దివ్యానుభవాలన్నీ కూడా మనకి కలుగుతాయి. అటువంటి క్షేత్రాన్ని ఇప్పుడు దర్శించండి. షోరానూర్ ఎర్నాకులం రైలు మార్గంలో పట్టాంబి స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రం. గురువాయూర్ షోరానూర్ బస్సు మార్గంలో గురువాయూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్ర ప్రశస్తిని గురించిన ఈ శ్లోకం వినండి. చక్రతీర్ధయుతే శ్రితః ఉయ్యవంద ప్రభుర్దేవి విత్తువకోడవల్లికా తత్వకాంచన వైమానే దక్షిణ కులశేఖర సంస్తుతః. ఈ క్షేత్ర స్వామికి ఉయ్యవంద పెరుమాళ్ అని పేరు. అంటే మనని తరింపజేసే స్వామి అని అర్థం. అమ్మవారు విత్తువక్కోడు వల్లితాయార్ చక్రతీర్థ సమీపంలో తత్వకాంచన విమానంలో దక్షిణముఖంగా భుజంగ శయనుడుగా దర్శనమిచ్చే ఈ స్వామి అంబరీషునకు ప్రత్యక్షం. కులశేఖరాళ్వార్లు కీర్తించినది ఈ దివ్యదేశం. ఈ క్షేత్రాన్ని తిరువంజిక్కోడు అని పిలుస్తారు. పెరుమాళ్ల కోవెలను కూడా అంజిమూర్తి కోయిల్ అంటే 5 మూర్తులున్న కోవెల అని అంటారు. ఈ క్షేత్రగాథను వినండి. మహాభారత యుద్ధం పూర్తయింది. యుద్ధంలో ఎందరో ఆప్తులు, బంధువులు, గురువులు మరణించడం పాండవులకు చాలా మనోవ్యధను కలిగించింది. వారు ఆ మనోవ్యధను పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో వారు తిరువంజిక్కోడు వచ్చారు. ఇక్కడి స్థల తీర్థ విశేషాలు తెలుసుకోగోరితే అక్కడి పెద్దలు ఇలా చెప్పసాగారు. పూర్వం అంబరీషుడనే రాజుండేవాడు. అతడు ధర్మాత్ముడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు కనుక అతని రాజ్యంలో ఏ విధమైన ఈతిబాధలు ఉండేవి కావు. కాని అతణ్ణి ఒకే ఒక కోరిక చాలా బాధిస్తుండేది. అతడికి సంతానం లేదు. తన తరువాత ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవారెవరు అనేది అతని ముందున్న ప్రశ్న. ఈ కారణంగా అతడు అరణ్యాలకు పోయి శ్రీహరిని గూర్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి అతని తపస్సు ఫలించింది. శ్రీహరి అంబరీషుని తపస్సును, శ్రద్ధను పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఇంద్రుని రూపంలో ప్రత్యక్షమై కావలసిన వరాన్ని కోరుకోమన్నాడు. అంబరీషుడు కనులు తెరచి చూశాడు. తన ఎదుటనున్నది శ్రీహరి కాదు, ఇంద్రుడు. వెంటనే ఇంద్రునితో అన్నాడు కదా, నీ వరాలతో నాకు అవసరం లేదు. నాకు కావలసిన వాడు శ్రీమన్నారాయణుడు అని
వెంటనే తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంబరీషుని నిశ్చల భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. అంబరీషుడు స్వామిని స్తోత్రం చేసి తన కోరికను తెలియచేశాడు. మధుసూదనుడు రాజు కోరికను విని, త్వరలోనే నీకొక కుమార్తె జన్మిస్తుంది, ఆ తరువాత పుత్రకామేష్టి యాగం చేయి, దాని ఫలితంగా నీకు 2 కుమారులు జన్మిస్తారు అని వరం ఇచ్చాడు. శ్రీహరి చెప్పినట్లే అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు కుమారి అని పేరు పెట్టి శ్రీహరికే ఇచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత పుత్రకామేష్టి యాగాన్ని చేసి 2 కుమారులను పొందాడు. ఆ తరువాత విరక్తుడై అడవులకు పోయి తపస్సు చేసి పరమపదాన్ని పొందాడు. ఇది ఈ క్షేత్ర గాథ అంటూ విరమించారు పెద్దలు. ఈ గాథను విన్న ధర్మరాజు మహర్షులను ఇలా ప్రశ్నించాడు: మహానుభావులారా, సాధారణంగా ఆలయాల్లో ఒకే ధ్రువమూర్తి ఉంటాడు కదా, ఇక్కడ 4 మూర్తులున్న కారణం ఏమిటి అని. ఆ మాట విని పరమర్షులు ఇలా చెప్పారు: రాజా, నీవన్నది నిజమే, కాని అంబరీషుడు వ్యూహ వాసుదేవుని దర్శించాలనుకున్నాడు. కనుకనే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాల్లో స్వామి ప్రత్యక్షమైనాడు. అందుకనుగుణంగానే 4 మూర్తులు ఇక్కడ ఉన్నారు అని చెప్పారు. పంచపాండవులు ఆ మూర్తులను పునరుద్ధరించారు. ఇక్కడ క్షేత్రపాలకుడైన పరమేశ్వరుని ఆలయం కూడా ఇదే దేవాలయ ప్రాంగణంలో ఉండడం ఒక విశేషం. సర్వరక్షకుడు శ్రీమన్నారాయణుడు. అతడే మన తప్పులను లెక్కించి శిక్షించి దుఃఖాన్ని కలిగిస్తాడు. అలా కలిగించడం మన క్షేమం కోసమే. కష్టాన్ని కలిగించాడు కదా అని అతణ్ణి విడిచిపెట్టరాదు. మనము అతని పాదములను ఎప్పటికీ విడవరాదు అనే విషయాన్ని తమదైన బాణీలో చెప్పుచున్న కులశేఖర పెరుమాళ్ మాటలను వినండి. స్వామి, విత్తువక్కోడులో వెంచేసియున్నవాడా, నీవు నాకు తండ్రివే కాదు తల్లివి కూడా. నువ్వు నాకు దుఃఖాన్ని కలుగజేసినా సరే, కలిగిన ఆ దుఃఖాన్ని పోగొట్టకున్నా సరే, నేను మాత్రము నీ శ్రీపాదములను విడిచిపెట్టను అంటూ పాడే ఈ కీర్తన వినండి. தருதையிறந்தடாயேல் உன் சரணல்லால் சரணில்லை பிறகுடவு மலர்புடில் சோழ் வித்துவக்கோட்டம்மானே அரசினத்தால் இன்னதாய் ஆத்திடனும் மற்றவள் தன் அருள் நிறந்தே அழுங்குழவி அதுவே போந்திருந்தேனே.